హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ లేడీ స్పెషల్. ఈరోజు వీడియోలో అయితే కొన్ని వర్క్ బ్లౌజులు అయితే చూపిస్తా అండి. చూడండి, ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన అయితే వేసాను. మొత్తం బాటిల్ గ్రీన్ థ్రెడ్ అండి. శారీ వచ్చి బాటిల్ గ్రీన్ వచ్చింది. బాటిల్ గ్రీన్ ఇంకా లైట్ కాపర్ షేడ్ అన్నమాట. చూడండి, ఇక్కడ బార్డర్ లో ఉంది సేమ్ లైట్ కాపర్ షేడ్. అదే కాపర్ షేడ్ ని ఇక్కడ జరీ యూజ్ చేశాను. నెక్ అయితే ఇలా వచ్చిందండి. నెక్ లైన్ సింపుల్ గా వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ బూటీస్ వచ్చాయి అన్నమాట. దీనికి హ్యాండ్ కూడా షార్ట్ హ్యాండ్. చూడండి, బార్డర్ కింద వదిలేసి హ్యాండ్ అయితే ఇలా వేసేసాను. మనకి ఫ్రంట్ వచ్చేసి నార్మల్ వచ్చిందండి. క్రాస్ కటింగ్ వచ్చేటట్టు ఫ్రంట్ వచ్చింది. ఫ్రంట్ కూడా బూటీస్ వచ్చాయి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ మీద సిల్వర్ ఇంకా బ్లూ కలర్ అండి. వర్క్ అయితే ఫస్ట్ టైం వేసానండి. కొత్త డిజైన్. కొత్తదని డిజైన్ కొత్తది కాదు, కొంచెం పాతదే. కాకపోతే నేనైతే ఫస్ట్ టైం అయితే ఇది వేసాను అనమాట. దీనికి హ్యాండ్స్ అయితే లేవండి. శారీలో వచ్చిన బ్లౌజ్ కి బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ ని అయితే హ్యాండ్ కి వేసుకుంటామని చెప్పారు. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వేయమన్నారు అనమాట. ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వేసేసాను. హ్యాండ్ కి అయితే బార్డర్ వేసి స్టిచ్ చేయాలి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి రాణి పింక్ అండి. రాణి పింక్ పైన బ్లూ గోల్డ్ జరీ థ్రెడ్ యూజ్ చేసి అయితే వర్క్ చేసాము. మొత్తం కట్ వర్క్ అండి. ఈ డిజైన్ కూడా నేను చాలా సార్లు అయితే వేసాను అనమాట. కొంచెం మనకి రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది. అలాగే డిజైన్ కూడా హెవీగా ఉంటుంది. చూడడానికి హెవీగా ఉంటుంది. ప్రైస్ కొంచెం తక్కువలో కావాలనుకుంటే ఇలాంటి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. హ్యాండ్ వచ్చేసి బ్యాక్ మనకి నెక్ ఏదైతే వచ్చిందో అలా వచ్చేసింది. కట్ వర్క్ ప్లస్ ఇక్కడ ఒక లైన్ పైన వచ్చేసి లైన్స్ వచ్చాయండి. ఈ లైన్ కూడా ప్లెయిన్ లేకుండా చూడండి, ఇక్కడ ముడి కుట్టులాగా వచ్చింది. దూరం నుంచి చూస్తే ఇవి కుందన్స్ లేకపోతే పూసల్లా కనిపిస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఆల్ ఓవర్ బ్లౌజ్ అండి. చూడండి, ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం బ్యాక్ మొత్తం గ్యాప్ లేకుండా అయితే వచ్చేసింది. ఇక్కడ మల్టీ కలర్ ఏ శారీ పైకైనా వచ్చేటట్టు కస్టమర్ అయితే వేయమన్నారు అనమాట. శారీలో కలర్స్ అయితే ఏం లేవండి, గోల్డ్ సిల్వరే ఉన్నాయి. ఇక్కడ కలర్స్ అన్ని నేను ఎక్స్ట్రా యాడ్ చేశాను అనమాట. ఇక్కడ మిడిల్ లో ఫ్లవర్ మిడిల్ లో ఒక పెద్ద కుందన్ అయితే ఇచ్చాం, పింక్ కలర్ కుందన్. ఇలా వచ్చేసింది బ్యాక్ మొత్తం. నెక్ కూడా మొత్తం కట్ వర్క్ వచ్చిందండి. కుట్టిన తర్వాత అయితే చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ కూడా మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా కుట్టిన తర్వాత మనం శారీ కట్టుకున్న తర్వాత అయితే ప్లెయిన్ అనేది ఏది కనిపించదు. మొత్తం మనకి గ్యాప్ లేకుండా వర్కే కనిపిస్తుంది. హ్యాండ్ వచ్చేసి ఇలా వచ్చేసిందండి. హ్యాండ్ మొత్తం ఆల్ ఓవర్ మనకి బ్యాక్ నెక్ డిజైన్ ఏదైతే వచ్చిందో అదే డిజైన్ ఇక్కడ హ్యాండ్ కూడా వచ్చేసింది. ఇలా కింద కట్ వర్క్ వచ్చేసి హ్యాండ్ మొత్తం ఇలా వచ్చేసింది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇంతకు ముందు చూపించాను కదండి, కట్ వర్క్ సేమ్ డిజైన్. చూడండి, డార్క్ కాఫీ కలర్ అన్నమాట. చూడడానికి బ్లాక్ లాగా ఉంది కానీ బ్లౌజ్ పీస్ బ్లాక్ కాదు. ఈ కలర్ అంటే ఈ లోపల ఈ కలర్ ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదండి. మొత్తం ఇదంతా అయితే సిల్వర్ జరీ. లోపల శారీ కలర్ అయితే ఇది వచ్చింది. లీఫ్ కి వేసాం కదా, శారీ మొత్తం ఈ కలర్ ఉందన్నమాట. ఇక్కడ సిల్వర్ జరీ, ఈ శారీ కలర్ ఇది, ఈ రెండు కలర్లు యూజ్ చేసి అయితే వర్క్ చేసాము. ఇంతకు ముందు చూపించిన దానికి హ్యాండ్ అయితే లైన్స్ వచ్చాయి కదా, ఇదైతే హ్యాండ్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చిందండి. చూడండి, హ్యాండ్ అయితే మొత్తం మనకి ఆల్ ఓవర్ లో వచ్చేసింది. కుట్టిన తర్వాత అయితే చాలా బాగా కనిపిస్తుందండి, నిండుగా ఉంటుంది. కొంచెం మనకి రీజనబుల్ ప్రైస్ లో అయితే ఈ డిజైన్ అయిపోతుంది. హ్యాండ్ కి ఆల్ ఓవర్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. అన్ని డిజైన్ల కంటే ఈ డిజైన్ అయితే కొంచెం బడ్జెట్ లో వస్తుంది. చూసారు కదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఈ డిజైన్స్ లో మీకు ఏ డిజైన్ అయితే నచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.